నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, గిట్టుబాటు కాని ధరలు మరోవైపు చినగంజ మండలం కడవకుదురు ప్రాంత వరి రైతును కుదిపేస్తున్నాయి. మొన్న తుఫాన్ ప్రభావంతో 2 సార్లు నాట్లు వేసి కోలుకోలేకపోయిన రైతులకు ప్రస్తుతం దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం అసనిపాతంగా మారింది. వరి కోసిన వెంటనే 1-2 రోజుల్లోనే దళారులు కొనుగోలు చేస్తుండటంతో గత్యంతరం లేక రైతులు వారికే తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉండటంతో వర్షం వస్తే ఉన్న పంట కూడా దక్కుతుందో లేదో అన్న భయంతో రైతులు కంగారుగా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మొన్న తుఫాన్ వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోలేదని, తక్షణమే సాయం అందించి ఆదుకోవాలని కడవకూరు రైతులు డిమాండ్ చేస్తున్నారు. చినగంజంలో గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. నిత్యం ప్రతి ఇంట్లో నిత్యావసరంతో మంచి డిమాండ్ ఏర్పడింది. యుద్ధం కారణం అంటూ బుకింగ్ లేట్ అవడంతో ప్రజలకు తీరని కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి. ఇక్కడ బుకింగ్ లేకుండా బ్లాక్ లో 5,000 వరకు కలుగుతుంది. ఇప్పటికే చిన్న వ్యాపారం చేసుకునే వారు కమర్షియల్ గ్యాస్ బండలు లేక కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు వ్యాపారం చేయలేమని మూసివేయడం జరుగుతుంది. గ్యాస్ కష్టాలని చెప్పి గ్యాస్ కష్టాలు చినగంజం అని పెట్టి చెప్తావా? నేను చెప్పలేదు. మంచి వార్త. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తులసి ఎడ్యుకేషన్ అండ్ గైడెన్స్ ట్రస్ట్ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. చీరాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ అధినేత డాక్టర్ కరపూరపు మురళీకృష్ణ పలు కీలక ప్రకటనలు చేశారు. పాలిసెట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు ఆర్థిక స్థితిగతులను బట్టి ఉచిత శిక్షణ పొందే విద్యార్థులందరికీ ట్రస్ట్ ద్వారా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించనున్నారు. 10,000 లోపు ర్యాంకు సాధించిన వారికి ప్రథమ శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనాథ పిల్లలకు, తండ్రి లేని విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ప్రత్యేక సదుపాయాలు మరియు అదనపు తోడ్పాటు లభిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయం నుండి ఈ ట్రస్ట్ వేలాది మందికి అండగా నిలుస్తోందని, ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తమ సేవలను విస్తరించామని మురళీకృష్ణ తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ. మాది శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ చైర్మన్ అండి నేను. మా ఈ ట్రస్ట్ శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ అన్నది
2012లో స్థాపించడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు అనేక మంది పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా వాళ్ళు విద్యను అభ్యసించడానికి కావాల్సిన సదుపాయాలను మనం అందరూ ఏర్పాటు చేస్తూ వచ్చాము. అంటే లైక్ వాళ్ళు పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ లేదా ఫార్మసీ కోర్సెస్లో వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన సదుపాయాలు అంటే ఆర్థిక సాయం కావచ్చు, లేకపోతే వాళ్ళ కాలేజీ బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్ లాంటివి మనం సపోర్ట్ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఈ సంవత్సరం ఈ పేద పిల్లలకు మన వంతు సహకారంగా చాలా మంది కోచింగ్ తీసుకోవడానికి ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి ఫీజులు కట్టి అక్కడ చేరడానికి వాళ్ళకి సదుపాయాలు ఇబ్బందిగా ఉండటం వల్ల మనమే సొంతంగా ఫ్రీగా చీరాల్లో కావచ్చు, అండ్ అలాగే మాచర్ల, మార్కాపురం, అండ్ అలాగే ధర్మవరం, అనంతపురం దగ్గర ధర్మవరం, ఈ 4 ప్రాంతాల్లో మనం ఫ్రీ కోచింగ్ అన్న స్టార్ట్ చేసాం. ఈ ఫ్రీ కోచింగ్ ఎవరికయ్యా అంటే 10th కంప్లీట్ అయిపోయి పాలిటెక్నిక్ చదవాలనుకునే వాళ్ళు కావచ్చు, ఏపీఆర్ చేసి ఎగ్జామ్ రాసి హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకునే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు క్లాసెస్ జరుగుతాయండి. వాళ్ళకి ఎంసెట్ అండ్ పాలిసెట్ తో పాటు అంటే 10th కంప్లీట్ అయిన వాళ్ళకి పాలిసెట్ అండ్ అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎంసెట్, ఆర్టితో పాటు ఆ కోర్సుతో పాటు వీళ్ళకి బేసిక్ కమ్యూనికేషనల్ స్కిల్స్ అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డే సెషన్ ఇది. వీళ్ళకి మధ్యాహ్న భోజనం కూడా మనమే ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రతి పేద పిల్లవాడు కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఈ ఎగ్జామ్ అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిసెట్ కావచ్చు, ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు, దీనిలో మన ఈ 4 ప్రాంతాలు ఏదైతే మాచర్ల కావచ్చు, చీరాల కావచ్చు, ధర్మవరం కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఈ 4 ప్రాంతాల్లో కోచింగ్ తీసుకొని మంచి ఉత్తీర్ణత సాధించిన మా దగ్గర చదువుకున్న విద్యార్థులకు ప్రతి సోమవారం జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మండల స్థాయిలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని కర్లపాలెం మండల తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఏఈ దుర్గాప్రసాద్, ఆర్డబ్ల్యూ ఏఈ భాష, సిహెచ్ఓ సువర్ణ కుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా మధ్యాహ్నం ఉండడానికి వీకెండ్ రావాలి. మాట్లాడేప్పుడేమో బాగుండదు. పీవీపాలెంకు చెందిన ఇండియన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదని, బుక్ చేసుకున్న 10 రోజులకి వస్తుందని పీఏపాలెం అపూర్వ ఇండియన్ గ్యాస్ ప్రొపరేటర్ సుమన్ అన్నారు. సోమవారం స్థానిక పీవీపాలెం గ్యాస్ ఏజెన్సీ వారిని కలిసి మాట్లాడినప్పుడు కర్లపాలెం మరియు పీవీపాలెంలో ఉన్న ఇండియన్ గ్యాస్ వినియోగదారులకు ఆయన ఈ వివరాలను తెలియపరిచారు. పిట్లవానిపాలెం గ్యాస్ వినియోగదారులందరికీ ఒక మంచి విజ్ఞప్తి సూచన చెప్తున్నాను. ఏంటంటే వినియోగదారులు ఎవరు కూడా హడావిడి కానీ ఆందోళన కానీ పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి కావాల్సినంత గ్యాస్ లభ్యత ఉన్నది. అడగంగానే మనకు లోడ్లు కూడా వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ మాకు సరఫరా విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటా ఉన్నది. ఇబ్బంది కలిగింది ఈ మధ్యకాలంలో ఏంటి అంటే హోటళ్లకు సంబంధించి పెద్ద సిలిండర్లు, దాన్ని మనం కమర్షియల్ సిలిండర్ అంటాము. ఈ కమర్షియల్ సిలిండర్కి మాత్రమే ఇబ్బందులు కలిగినాయి. ఈ రేపటి నుంచి మనకు కూడా కమర్షియల్ సిలిండర్స్ వస్తున్నాయి. హోటల్స్లో వాళ్ళు కానీ లేవు అంటే ముందుగా మేము ప్రయారిటీ ఇస్తూ ఉన్నాము. కాలేజీలకు సంబంధించి, హాస్పిటల్స్కి సంబంధించి, వృద్ధాశ్రయాలు కానీ లేకపోతే ఇంకేమైనా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా ఉన్న వాటికి ముందుగా కమర్షియల్స్ ఇస్తాము. హోటల్స్ అనేది మాకు ప్రయారిటీ తర్వాత ఉన్నది. మొత్తంగా 5 రకాల ప్రయారిటీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 5 రకాల ప్రయారిటీస్లో హోటల్స్ ప్రయారిటీ మాత్రం ఆఖరిలో ఉన్నది. ఇప్పటి వరకు ఎవరైతే హోటల్స్ వాళ్ళు వాడలేదో వాళ్ళందరూ కూడా కొత్త కనెక్షన్ తీసుకోవాల్సిందిగా మేము మీడియా ముఖంగా అభ్యర్థిస్తూ, ఇప్పుడు గ్యాస్ సరఫరా లభ్యతను బట్టి మాకు వచ్చే విధానాన్ని బట్టి
మేము 18వ తారీఖున నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు మేము డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము, అదేవిధంగా ఐఓసి మార్గదర్శకాల ప్రకారము మేము అంటే బుక్ చేసుకోవటం కానీ కస్టమర్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే డబుల్ సిలిండర్ ఉన్న కస్టమర్స్ 35 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్న కస్టమర్స్కి 30 రోజులు, అలాగే దీపం కనెక్షన్లు కానీ ఉజ్వల కనెక్షన్లు కానీ ఉన్న వాళ్ళకి 45 రోజులకి బుకింగ్ అవ్వడం జరుగుతుంది. కమర్షియల్కి మాత్రము బుకింగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కమర్షియల్ అనేది వ్యాపారానికి సంబంధించింది కాబట్టి ప్రతి రసీదుని మేము ప్రయారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా స్కూల్స్కి ఇస్తాము, కాలేజెస్కి ఇస్తాము, హాస్పిటల్స్కి ఇస్తాము, అలాగే ఓల్డేజ్. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం పట్టణంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనూహ్యంగా కరెంటు నిలిచిపోవడంతో రోజువారీ పనులు పూర్తిగా స్తంభించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనాలకు పెట్రోల్ కొట్టించుకోవాలన్నా కరెంట్ లేదు అని పంపిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. చిన్న చిన్న పనుల నుండి ముఖ్యమైన పనుల వరకు అన్ని విద్యుత్ పై ఆధారపడిన ఈ పరిస్థితుల్లో సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడం ప్రజలకు మరింత ఇబ్బందులు కలిగించిందని వాపోతున్నారు. పనులు చేస్తున్నారుగా, చేద్దాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా రేపల్లె ఎంసీఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గౌరవ ఎంపీ కృష్ణప్రసాద్, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడిన 44 మంది సీనియర్ కార్యకర్తలను శాలువాలతో సత్కరించి అన్న నందమూరి తారక రామారావు 100 రూపాయల స్మారక నాణాన్ని బహుకరించడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ లక్ష్యంతో సమాజంలో మంచి నినాదంలో మంచి మరి ముఖ్యంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా కట్టుకోవడానికి లక్ష్యంతో ఆరోగ్య పెన్షన్ అవ్వచ్చు, మానవ అన్ని విధాలుగా ఆరోగ్యమైన వాతావరణ లక్ష్యంతో కూడా శిక్షణ కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయింది. అలాగే ముఖ్యంగా మహిళకి సమాన హక్కు సమాజంలో ఉండాలి. ఎందుకు ఆ రోజున వేసిన కొనాలి అలాగే మండలాలు అనేది స్థాపించాలని రాష్ట్ర దేశంలో కూడా అది ఫాలో అవుతా ఉన్నాం. అలాగే మహిళల గురించి కూడా ఆ రోజు సమాన హక్కు ఉన్నారు. ఈరోజు మహిళా సాధికారత, మహిళా అధికారి, మహిళా చైతన్యం వచ్చింది అంటే అది ఆరు తీసుకుని తీసుకునే పరిస్థితి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు స్థానాన్ని అంటే అది ఆ రోజు చూసి చోళ తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కవి సాగులో మనం జన్మభూమి దాన్ని నిర్వహించిన అది ప్రతి ఒక్క పౌరుడిని కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు కూడా చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే రామారావు గారు అభివృద్ధి కార్యక్రమాలు శిశుశాపం చేస్తారు. వారిని ఆశయ సాధన కోసం నిత్యం కూడా కృషి చేస్తూ అభివృద్ధి సంక్షేమం 2 ప్రజల చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ తీసుకొస్తున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్, ఒక పక్క ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఒక పక్క ఎన్టీఆర్ మోడల్ స్కూల్, ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్, ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రైవేట్గా దాంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమ స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి లక్ష్యంతో 2014 రాష్ట్ర జరిగింది. చేసుకోవాలని చెప్పేసి సంవత్సరం నేను హైదరాబాద్ పుట్టిగా చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ పుట్టిన అందరూ కూడా ప్రాంతీయ కూతురు అయినప్పుడు కూడా 2014 చిరిగంచ మండలంలోని చింతగుంపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలో నూతనంగా 10 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజల్లో అసమ్మతి పెరగక ముందే కుటుంబ ప్రభుత్వం పరిపాలనపై ధ్యాస పెట్టాలని కుటుంబ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని బాపట్ల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కోన రఘువతి విమర్శించారు. సోమవారం బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని మూడోసారి అసెంబ్లీలో తీర్మానం చేయడం హాస్యాస్పదంగా, బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి టీటీడీని కాపాడుకునేందుకు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని కోన రఘుపతి డిమాండ్ చేశారు. మీ కొంతమంది వ్యక్తులకి అక్కడ స్థలాలు కేటాయించి పావలకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫిష్ ఆంధ్ర అని చెప్పి మరి ఫిష్ ఆంధ్ర సర్వ్స్ కూడా పెట్టుబడి వాళ్ళు కూడా ఇక్కడ కూడా బాధ్యతగా కరెస్పాండెన్స్ అనేది లేదు. ఫిషెస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించినటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి పెట్టించినటువంటి వాళ్ళకి ఏదో రోడ్ సైడ్ వేసుకున్నట్టుగా వాళ్ళు కూడా ఎత్తి వాళ్ళు పడేస్తారు. కనీసం వాళ్ళకి ఒక లెటర్ ఇగో మీకు ఈ పథకం ద్వారా ఇది ఇచ్చాం, మీరు ఇంత పెట్టుబడి పెట్టుకున్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము దాంట్లో పరిగణలోకి తీసుకొని చేస్తాం మాట చెప్పాలి. అసలు అక్కడ ఏం కడతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? సుమారుగా 15-16 ఎకరాలు నా సొంత డబ్బుతో వెచ్చించి ఆ మొత్తం చెదరం అంతా మరి రిమూవ్ చేయించి అదంతా కూడా అక్కడ ఒక చర్చి ఉండింది, ఒక గుడి ఉండింది, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేవన్నీ మార్చి తీసి వచ్చేటువంటి యాత్రికులను దృష్టిలో పెట్టుకుని ఆ సముద్రం బాగా కనపడాలని, విశాలంగా కనపడాలని పనిచేసిన ప్రయత్నం. సరే మీ ప్రభుత్వం వచ్చింది, మీ ఆలోచన మీకుంటే దాన్ని నేను తప్పుపట్టట్లేదు. ఏం చేస్తున్నారని ఇది ఒంటెకి పోకడా ప్రజల్ని డైవర్ట్ చేసుకుంటూ జరుగుతున్నటువంటి విధానాలు తప్పించి ఇంకొకటి కాదు. ఒక పక్క బిఆర్ నాయుడు గారి కార్యక్రమం జరుగుతాం, ఆయన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటా ఉన్నాం. రకరకాలుగా అందరం దాన్ని కరెక్ట్ కాదు అని విమర్శన చేసి చెప్పినా కూడా
అంత పెద్ద వ్యవస్థని కించపరుస్తున్నటువంటి పరిస్థితి నుంచి తప్పు అని పక్కకు వెళ్ళాలి. ఏదైతే అవుతుంది ఆ సాక్షాత్ పైన నువ్వు ప్రూవ్ చేసుకొని రావాలి. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ స్టెప్ డౌన్ అవ్వాలి, చేయించి పంపించాలి. అటువంటి ఏం లేదు, ఏమీ తప్పు లేదు అన్నట్టుగా నెట్టుకుంటూ వెళ్ళడం అనేది ఎంతమంది మనోభావాన్ని దెబ్బతీస్తున్నటువంటిది మీరు గమనించండి. ఇక్కడ భయం, భక్తి, దేవుడు ఏమీ లేదన్నట్టుగా వాడు ఏదనుకుంటే దాన్ని రాజకీయం కోసం దేన్నన్నా పడంగా పెట్టగలరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధానంగా ప్రజలు భావించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో ఆయన హిందూ వ్యతిరేకని మీరు ఆయన ప్రూవ్ చేయాలని చెప్పి చేసేటువంటి క్రమంలో భూమిరంగి అది మీకే తగ్గుతాం. మీరు నాస్తికుడు, దేవుడు అంటే భయం భక్తి లేనటువంటి వాడు, మూడు కాళ్ళు వేసుకుని పూజలు చేసేటువంటి వాడు. మీరు ఎట్లా మాట్లాడారు? పేదలు, మహిళల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త గృహ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైన 2,50,893 గృహాల పంపిణీ ప్రారంభం కాగా దానిలో భాగంగా పిడుగురాలలో భారీ కార్యక్రమం నిర్వహించారు. కొండమూరు కోణంకి రోడ్డులో నిర్మించిన టిట్కో గృహాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పిడుగురాల పట్టణానికి మొత్తం 2,832 గృహాలు మంజూరు కాగా తొలి విడతలో భాగంగా నేడు 1,296 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః రోహతే ఏతావానస్య మహిమా తతోత్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యాం. ఒక్కసారి టిట్కో వాళ్ళు కంప్లీట్ చేసేస్తే వాళ్ళు కూడా దాన్ని కాపలా పెట్టడం కష్టం కాబట్టి మీరు కూడా వెంటనే మీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి పొజిషన్ తీసుకోండి. చాలా మంచి పథకం ఇది, మంచిగా కట్టారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, రోడ్స్ ఇచ్చారు, డ్రైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి, ఎస్టీపీ ఇచ్చారు, లైటింగ్ ఇచ్చారు. సో అన్ని ఫెసిలిటీస్ తో మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేయాలి. టిడ్కో వారిని కూడా ఇది చాలా అంటే ఈ మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, కొన్ని కష్టాలు వచ్చినాయి కాబట్టి కరెక్ట్ గా ప్రాపర్ గా చేశారు. వాళ్ళని కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ టిడ్కో హౌసెస్ పెద్ద ఎత్తున కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన పిడుగురాళ్ళకి మొట్టమొదటిగా 6,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం 2,832 ఇళ్లకి తగ్గించారు. సో దీన్ని కూడా మనం చూస్తే లాస్ట్ 5 years కూడా ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండా ఆ రోజు ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ అన్ని మార్చేసి వాళ్ళ అనుకూలమైన లిస్టులు పెట్టుకున్నారు. కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు కానీ రంగులు మాత్రం వేసుకున్నారు బ్రహ్మాండంగా. అందుకే ఈరోజు మరలా మనం చూస్తే పైగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకుండా వీటిని బ్యాంకులో పెట్టి లోన్లు చేసుకొచ్చారు. ఒకటి కాదు, చేయాల్సిన అరాచకాలన్నీ కూడా చేశారు. సో మరలా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులందరూ కూడా ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని తక్షణ లేవు, కార్పణ్యాలు అంతకన్నా లేవు, దాడులు దౌర్జన్యాలు దందాలను ప్రోత్సహించేదే లేదు. మా వేట ఆట అభివృద్ధి వైపే బాటలు వేస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తేల్చి చెప్పారు.
ఆదివారం స్థానిక పార్క్ సెంటర్ నందు జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లతో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి ఎన్టీఆర్ సేవలను స్మరించుకుని నినాదాలు చేశారు. అనంతరం వేదికపై పార్టీ సీనియర్ నాయకులు యాక్టివ్ గా ఉండే కార్యకర్తలను కేసుల్లో ఇబ్బంది పడిన క్యాడర్ ను ఘనంగా సన్మానించారు. వేలాదిగా తరలివచ్చిన శ్రేణుల సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చిన కార్యక్రమాలందరికీ అందరూ ఎవరు వెళ్ళమాగండి పుల్లారం తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. అందరికి ఏర్పడేది పుల్లారం తీసుకోవాలి. స్టేజీ పక్కన అందరికి పుల్లారం అండి. వచ్చిన ప్రజలందరికీ పక్కన పుల్లారం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గొడవలు సృష్టించడం, మద్దతు చేయించడం, గురి మీద కబుర్లు చెప్పడం, ఇది కాదు శాసనసభ్యుడు చేయాల్సింది, ప్రజానాయకులు చేయాల్సిందే. అనుక్షణం మన శ్వాస ధ్యాస ప్రజల సంక్షేమం కోసం, ప్రతి అడుగు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం వెయ్యాలి. నేను ఒక్కటే చెప్తామన్నా, మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని మీరు అందించారు. మా ప్రతి అడుగు ఈ మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉంటుంది. ఇకపోతే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడ్డారు. అవన్నీ నాకు తెలుసు. దాని దారి కోసం వెతుకుతున్నాం. పార్టీ గల కార్యకర్తల్ని, నాయకులకి ఏ విధంగా మరి ఆదుకోవాలనే ఒక ఆలోచన చేస్తా ఉంది. బహుశా అతి త్వరలోనే ఆ ఆలోచన కూడా కార్యాచరణ వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.